అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జయరామయ్య, ఎండిడిఎం కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈ స్ట్రోక్స్ అంటే స్ట్రోక్ అనే పదం కామన్గా వాడే పదం అండి. స్ట్రోక్ అనేది ఎనీ ఆర్గాన్కి, బాడీలో ఉన్నటువంటి ఎనీ ఆర్గాన్కి బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోవడం అనేది. అది పలు రకాలు ఉంటుంది. ఒకటి హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, ఈవెన్ లంగ్స్కి సంబంధించిన స్ట్రోక్ కూడా అవ్వచ్చు. ప్రతి అవయవానికి పనితనం పని చేయాలి. ప్రతి అవయవం బాడీలో పని చేయాలంటే 4 రకాలైనటువంటి సప్లై ఏదైనా అవసరం. ఒకటి నరాల సప్లై, బ్రెయిన్ నుంచి నర్వ్ సప్లై కానీ. రెండవది వీనస్ సిస్టమ్ అంటారు. మూడవది ఆర్టీరియల్ సిస్టమ్, ధమనులు, సిరలు, నర్వులు మరియు లింఫాటిక్ సిస్టమ్ అంటారు. ఈ ఆర్టీరియల్ సిస్టమ్ సంబంధించిందే మనం కామన్గా వినేటువంటి స్ట్రోక్స్ అనేది. ఈవెన్ వీనస్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. వీన్స్లో కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి సడన్గా క్లాట్ ఫామ్ అయ్యి అవయవం పనితనం అనేది తగ్గిపోతుంటుంది. ఈ స్ట్రోక్స్ అనేవి కామన్గా మనం వినేటివి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు. హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో సడన్గా క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడాన్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్కి సంబంధించిన బ్లడ్ సప్లై ఆగిపోవడం బ్రెయిన్ స్ట్రోకు. ఈవెన్ కాళ్ళకి కూడా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాళ్ళకి సంబంధించిన రక్తనాళాలలో పర్టికులర్గా ఈ స్మోకర్స్లో సడన్గా క్లాట్ ఫామ్ అయిపోయి కాళ్ళకు సంబంధించి అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటారు. ఇది కూడా ఒక రకమైన స్ట్రోక్ కిందే మనం తీసుకోవచ్చు.